ఇప్పుడున్న జనరేషన్ లో స్టూడెంట్స్ నమ్మసక్యంగా ఉన్నారు లేరండి. ఇదే పరిస్థితి ఉంది. ఆ అమ్మాయిని పటాయించాను, ఒక ఎమ్మెల్యే కూతురుని పటాయిస్తే నా లైఫ్ సెట్ అయిపోద్ది, ఒక ఎంపీ కొడుకుని పటాయిస్తే నా లైఫ్ సెట్ అయిపోద్ది. ఇప్పుడు అదే కదా జరుగుతుంది, అదే కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే హిప్నటిజం అని చెప్పేసి గురువులు చాలామంది చెప్పినారు. ప్రతి గురువు ఒకటి చెప్తానండి, మంచి చేయడానికి మాత్రం దగ్గరికి రాదు, కానీ చెడు చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్న గురువులు చాలా మంది ఉన్నారు మనకి. మాధ్యమంలో వచ్చేవాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాల అవతార పురుషులుగా ఎన్నో రకాల అవతారాలు వేసుకొని ప్రజలకి మంచి చేద్దాం గురువు ఎవరు లేడండి. భయపెట్టడం, బంధించడం, రోడ్డు మీద పడేయటం, హిప్నటైజింగ్ చేయడం, వాడినంత వరకు వాడేసి రోడ్డు మీద పడేయటం, డబ్బులుండే డబ్బుల్ని, మనుషులుంటే మనుషుల్ని వాడేస్తారు. గురువులే వాడేస్తూ ఉంటారు. అలాంటి గురువు వ్యవస్థ ఉన్నటువంటి మనం ఈ సమాజంలో హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి విచ్చలవిడిగా ఉన్నాయి. చేసే విధానం అందరికీ తెలుసు, తీసే విధానం తెలియదు. ఈ రోజు ఉన్నటువంటి ప్రతి గురువుకి చేస్తాడు, చేసేటువంటి విద్య అయితే ఉన్నది. వారే వసపరుచుకోవచ్చు, ఎదుటి వారికి వసపరచవచ్చు. డబ్బులు గుంజేసి చేస్తూ ఉంటారు. 2000 దగ్గర మొదలేసి 20 లక్షలు కూడా వెళ్తుంది. బ్లాక్మెయిలింగ్, చివరికి వాళ్ళంతా వాళ్ళు సూసైడ్ చేసుకోవాలి. ఆ స్థాయికి తీసుకొచ్చే గురువులు చాలామంది ఉన్నారు. ఇది ప్రజలకు అర్థం కాకుండా వారి మీద వీరి మీద మోజుపడి నాకు ఆ అమ్మాయి కావాలి, ఈ అబ్బాయి కావాలని చెప్పేసి అని జీవితాలని చెడగొట్టుకునేటువంటి వ్యవస్థ కూడా మనకి ఈ రోజున ఏర్పడి ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా లేకపోతే మాత్రము ఇది ఎక్కడ దాకా వెళ్తుందంటే వారి కంట్లో వారు పొడుచుకున్నట్టే ఉంటుంది. భర్త కన్నప్పలు ఇల్లంతా. భర్త కన్నప్ప ఏం చేస్తారంటే శివుడి మీద భక్తితో కన్నులో పొడుచుకుంటారు. ఇక్కడ వీళ్ళు అట్లా కాదు, వీళ్ళ కన్నులు వీళ్ళే పొడుచుకునేటువంటిది ఎదుటి వాళ్ళని నమ్మటం ద్వారా, ఎదుటి వాళ్ళు మన పర్సనల్ విషయాలు చెప్పడం ద్వారా. ఈరోజు పేరెంట్స్ కూడా పిల్లల్ని పట్టించుకోవట్లేదు. కోలివింగ్ హాస్టల్స్ అని విచ్చలవిడితనంతో వదిలిపెట్టేస్తే, డబ్బుకి విలువ లేకుండా పిల్లల మీద నమ్మకంతో వదిలిపెట్టేస్తే వారి రోజున రోజుకొకరితో ఇంతకుముందు కొంతకాలంలో జర్నీ చేసేవారు. ఈ రోజున ఎవరితో అవసరం ఉంటే వాళ్ళతో మాట్లాడటం, వారిని వసూలు చేసుకోవటం, వాళ్ళని పట్టుకొని పడేయటం. అయితే దీనికి ఇలా జరుగుతున్నటువంటి సమాజంలో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ జాగ్రత్తగా అప్రమత్తంగా లేకపోతే కనుక వైరస్ కన్నా డేంజరస్ అవుతుంది, మత్తు పదార్థాల కన్నా డేంజరస్ అవుతుంది. చాప కింద నీరులాగా మనం వాడేటువంటి డ్రగ్స్ కావచ్చు, మనం అంటే మనం కాదండి, మామూలు సమాజంలో డ్రగ్స్ కావచ్చు, మత్తు పానీయాలు కావచ్చు, ఇలాంటి ఎన్ని చెడు అలవాట్లు ఉన్నాయో దానికన్నా ప్రమాదకరం ఏంటంటే గురువు దగ్గరికి మనం వెళ్తాం. ఒక గురువు దగ్గరికి మనం వెళ్ళటము దానికన్నా ప్రమాదకరం. ఆ గురువు దగ్గరికి వెళ్తే మనిషిని అయితే హిప్నటైజ్ చేసేసి డబ్బులన్నీ లాగేస్తారు, మనిషికి సహకరిస్తే వాడేసి రోడ్డు మీద పడేస్తారు. ఇది గురు వ్యవస్థ ఈ రోజు ఉన్నది. దాంతోపాటు మనంగా మోసపోయేది ఎక్కడ అంటే, ఒక అమ్మాయిని మనము ఇష్టంతో ఇష్టపడట్లేదు, మోసం చేసి మొత్తు ముందు లేకపోతే హిప్నటైజింగ్ చేసేటువంటిదో ఫోటోల మీద హిప్నటైజింగ్ చేయొచ్చు. అలా హిప్నటైజింగ్ చేసి ఈరోజు ఫోటోలు అంటే చాలా ఈజీ. ఫోటోల మీద లేకపోతే మనకి మరుగు మందు అని ఉంటుంది, ఈ మరుగు మందు పెట్టేసి వారిని హిప్నటైజింగ్ చేస్తారు. చేసిన తర్వాత 20 సంవత్సరాలు కని పెంచి గారాభంగా పెంచినటువంటి ఒక కూతుర్ని అలాగా ఎవడో వచ్చేసి మొత్తం ముందు పెట్టి తీసుకుని వెళ్ళిపోతే ఆ అమ్మాయి జీవితం ఏంటి, బ్రతికేంటి, ఆలోచన ఏంటి, ఆ అమ్మాయి ఏమనుకున్న గోల్స్ ఏంటి, పోనీ తీసుకెళ్ళినవాడు పెళ్లి చేసుకునేవాడిని కాపాడుకుంటాడా అంటే లేదు. ఈ అమ్మాయితో అవసరం అయిన తర్వాత తీసుకుపోయి రోడ్డు మీద పడేస్తాడు. ఎగ్రి ఎల్ఫై దగ్గర తన్నేసి రోడ్డు మీద పడేస్తాడు. తల్లిదండ్రులకు వచ్చే పరిస్థితి ఉండదు, ఇటు వచ్చే నమ్మి వెళ్ళిన పరిస్థితి ఉండదు. ఈ రోజు అండి రోజుకి వచ్చేసి నా దగ్గరికి 30 నుంచి 40 కేసులు ఇవే. ఆడపిల్లల అపహారం అవ్వటం, ఆడపిల్లని తీసుకెళ్ళటం, మోపిల్లల్ని ఇబ్బంది పెట్టడం. తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉంటారు, బాధ్యతలు ఉంటాయి పిల్లవాళ్ళకి, లేదు మా కూతురు ఇట్లా చదవాలి, ఇట్లా వెళ్ళాలి, ఇట్లా గోల్ ఉంటుంది. తల్లిదండ్రులకి ఈ అబ్బాయికే ఇచ్చి కరెక్ట్ పెళ్లి చేస్తే సూటుగా సెట్ అవుతుంది అనుకుంటారు. ఎన్నో కోరికలు ఉంటాయి, అవన్నీ కూడా ఎటుపోతే తెలియదండి. ఈ రోజుల్లో ఇలాంటి చెడు అలవాట్లకి, చెడు గురువులకి, దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళేసి ప్రతి ప్రజలు కూడా ఇలాంటి బాధపడుతున్నారండి. మీరు లొంగలేదు అంటే మీ మీద ఏదో చేపిచ్చేస్తారు ఖచ్చితంగా, నేను గ్యారంటీ. గురువులు అలా ఉన్నారు ఈ రోజున, పేరులతో సహా చెప్తా, గురువులు అట్లా ఉన్నారు ఈరోజు వ్యవస్థ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా అయితే ఖచ్చితంగా ఉండాలి. వీటి వలన మనం ఏంటంటే ఇవి చేయించబడ్డాం అనుకోండి, ఎందుకు చేయిస్తారంటే మన వీక్నెస్ పాయింట్, మన లూజ్ పాయింట్, లేదా మన వాళ్ళు కదా అని చెప్పేసి మన పర్సనల్ విషయాలు, మనకి ఇష్టాలు ఇవన్నీ కూడా ఎదుటి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం. వారు అనుకునేది ఏంటంటే వీరంతా నాకు అబ్బో నన్ను చూసేసి నన్ను ఇష్టపడ్డారు అనుకుంటారు. లేదు నేను అలాంటి వాళ్ళని కాదు, నేను అలా ఇష్టపడట్లేదు, నేను ఫ్రెండ్లీగా చూస్తున్నానంటే ఇమీడియట్లీ మీ మీద కోపం వచ్చేసి వాళ్ళు హిప్నటిజం చేపిస్తారు. గురువులు చాలామంది ఉన్నారు కాబట్టి అలా చేయించడం ద్వారా తల్లిదండ్రులు చేయించబడరు, వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ దూరం అవుతారు. చేయించిన తర్వాత తల్లి, తండ్రి, తర్వాత అక్క, చెల్లి, భర్త, కొడుకు, కూతురు, అన్న, చెల్లి, తమ్ముడు, ఎవ్వరి రిలేషన్ ఉండదండి. ఏది ఉండదు. గారాభంగా పెరిగినటువంటి అన్న చేతిలోన, ఆ తమ్ముడి చేతిలో పెరిగినటువంటి ఉమ్మడి కుటుంబంగా పెరిగినటువంటి వాళ్ళకి ఇలా చేయించడం ద్వారా వారి మైండ్, మనసు మొత్తం వెళ్ళిపోతాయి. తర్వాత ఆరోగ్యం చెడిపోతుంది, క్షీణించిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు బాధపడటం తప్పితే, వారి ఇంట్లో కుటుంబ సభ్యులు బాధపడటం తప్పితే వేరే ఏది లేదు.
మరి దీనికి ఆప్షనే లేదు. పరిష్కారం అనేది ఏం లేదా గురువు? ముందు ప్రజలు అప్రమత్తం కావాలి, అదే పరిష్కారం. ప్రజలు చాలా అప్రమత్తం కావాలి, అసలు అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు, అలాంటివి ఏం చేయకూడదు. ఇప్పుడు సమాజం అంతా గుడ్డిగా దాన్నే నమ్ముతుంది కదా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రేమించుకున్నారు ఆ సినిమా చూసారా? చూసారా? దాంట్లో ఎగ్జాంపుల్గా ఒక అమ్మాయిని లవ్ చేయడానికి వాడు మాట్లాడడానికి ఇంటర్వ్యూలు అయిపోద్ది. హీరో అందులో వెంకటేష్ గారు అంజలా జవేరి గారు, ఆ హీరో మాట్లాడడానికి ఇంటర్వ్యూల సమయం వచ్చింది. ఆ సైకిల్ ఒకటి పెట్టుకొని లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్ పెట్టేసి లవ్ చేసే ప్రపోజ్ చేసే విధానం ఇప్పుడు కూడా మనకు గుర్తుంటుంది. గుర్తుందా మీకు? ఇంటర్వ్యూల్ అవుతుంది, ఇంటర్వ్యూల తర్వాత వాళ్ళు లవ్ చేసుకున్నారని చెప్పేసి అని ఫైట్ జరుగుతూ ఉంటుంది. అంటే ఇంత పెద్ద సిస్టమ్ ఉంది లవ్కి. ఇప్పుడు ఒక 4 నిమిషాలే, 5 నిమిషాలు కూడా కాదు, ఒక 4 నిమిషాల సాంగ్లోనే అమ్మాయి పరిచయం అవుతుంది, మధ్యలో అంతా రొమాన్స్ అయిపోతాయి, మ్యారేజ్ అయితే లేకపోతే లేదు, మళ్ళీ పేరెంట్స్ కలుస్తారు, ఈ అబ్బాయికి ఇంకొక అమ్మాయి తగులుతుంది, ఆ అమ్మాయికి ఇంకో అబ్బాయికి పరిచయం అవుతాడు, ఆ సాంగ్లోనే అన్నీ అయిపోతాయి, ఆ సాంగ్లోనే పిల్లలు పుడతారు అవసరమైతేను. అంటే ఒక ఇంటర్వ్యూ అంటే 1.5 మూవీని ఆ 4 నిమిషాల పాటు చూపిస్తున్నారంటే సమాజం కూడా అలానే మారిపోయింది. ఎవరి దగ్గర ఓపిక, సహనము, ఎవరి దగ్గర ప్రేమ, ఇష్టం అనేది తెలియదు, మీనింగ్స్ లేవు. తల్లితో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, చెల్లితో ఎలా ఉండాలి, ఎవరిని ఎలా బాధ్యత తీసుకోవాలనేది లేదు. ఎంటర్టైన్ అయిపోయింది, ప్రతిదీ కూడా విచ్చలవిడితనం అయిపోయింది. పిల్లలకి చెప్పేవాళ్ళు లేరు, పెద్దలకి అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది బిజీ లైఫ్ అయిపోయింది. కాబట్టి ఈ సమాజం ఎడిపోతుందంటే ఎవరైనా గురువు చెప్పారనుకోండి, కామెంట్స్ ఏంటి తెలుసా, ఏంటి గురువు గారు మీరు చేయలేదా, లేకపోతే మీకు ఎలా తెలుసు, అంటే మంచితనం చెప్పేది ప్రజలకు నచ్చదు. కాబట్టి జనాలు ఈరోజు ఎలా ఉన్నారంటే అవగ్రహణ అనేది అనుభవంతో వస్తుంది. వారు మునిగిపోయిన తర్వాతనే లోతు తెలుస్తుంది. మునక్కూడదురా బాబు, వద్దురా అయ్యా అంటే వినరు. ఎవరు కూడా నాశనం కాకుండా వినండి. ఇప్పుడు చూడండి, మీరు ఎంతోమంది గురువులు వ్యవస్థ ఉన్నారు కదా, అన్ని దగ్గరికి వెళ్ళి లక్షల రూపాయలు పోగొట్టుకుంటూ ఉంటారు. ఆ పోగొట్టుకున్న ప్రతి ఒక్కరు ఎక్కడికయ్యో వస్తారు అంటే, అన్ని ఆలయాలు అయిపోయిన తర్వాత కాశీకి ఎలా వెళ్తారో అందరు గురువులు అయిన తర్వాత సురేష్ బాబు గుర్తొస్తారు. సురేష్ బాబు దగ్గరికి వచ్చి అప్పుడు కాళ్ళగడ్డ దండాలు పెట్టేసి, అయ్యా నాకు ఇలా జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, మాకు ఏదైనా మంచి చేయ్యా, నేను బాగుపడతాను అని చెప్పేసి అని కాళ్ళ దండలు పెడతా ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే మాలాంటి వాళ్ళకేమో ఏం ఉండదు, వాళ్ళకి బాగు చేసేదానికి మేము ఉన్నట్టు అయిపోతుంది. ప్రకృతి వైద్యశాలలాగా ఉంది మాది పరిస్థితి. చేసేవాళ్ళేమో కొమ్ము కాసిన గురువులేమో మళ్ళీ మామే కామెంట్స్, బెదిరింపులు. ఎట్లా చేస్తావా నువ్వు డబ్బులు లేకుండా? మొన్నండి నేను డైరెక్ట్గా కాల్ చేసి, సురేష్ గారు మీరు డబ్బులు లేకుండా చేస్తున్నారన్న, ప్రజలకు ఎందుకు చేస్తున్నారు మీరని నాకు బెదిరింపులు అనమాట. అంటే ప్రజలకు మంచి చేస్తే కూడా ఒప్పుకోని పరిస్థితి. ఎక్కడ నుండి అంటే చాలా మంది లేకపోతే మీలాగానే గురువులు బెదిరింపు అనమాట. నా వీడియోస్ కింద కామెంట్స్ పెడతారు, అబ్బా చెప్తున్నారు కానీ నేను డబ్బులు తీసుకోరా అంటే కామెంట్స్ అనమాట. అవన్నీ ఎవరు తీస్తున్నారు ఎవరికి అర్థమైపోద్ది ఆటోమేటిక్. అంటే ప్రజలకి ఎక్కడైతే మంచి జరుగుతుందో దాన్ని మైండ్ వైపు తొలగిస్తారనమాట. ప్రజలైతే ముందు పేరెంట్స్ అయినా ప్రెజర్ అయినా సరే ఒకటైతే అవగాహన చెప్తున్నానండి, వీరందరూ కూడా మనము పిల్లలతోనూ వారంకి ఒక రోజైనా పిక్నిక్ లాగైనా కలిసి మాట్లాడుతూ ఉండాలి, క్షేమ సమాచారం కనుక్కుంటూ ఉండాలి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అవగాహన పిల్లల్లోనో పేరెంట్స్లోనో ప్రేమానురాగం పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మూడో వ్యక్తికి అవకాశం ఇయ్యరు. ఎక్కడైతే ఎవరైతే కోల్పోతుంటారో అది మూడో వ్యక్తి చూడటం అనేది సహజం. వయసు అనేది తెలియదు. ఆ మూడో వ్యక్తి దాకా వెళ్లకుండా మనమే వారి అవసరాలను తెలుసుకొని చూసుకుంటూ ఉండాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా ఇది సమస్య ఎక్కడి దాకా వెళ్తుందంటే రేపటి రోజున పెళ్లి కాదు, ఇంక ఏది కూడా ఉండదు. 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికేవారట ఒకప్పుడు, ఇప్పుడు 30-40 సంవత్సరాలకే ఏదవుతున్నారు. అలాంటిది ఇలాంటి సిమ్టమ్స్ ఏదన్నా బాడీ మీద చేయించారనుకోండి, అనుకున్న పనులు అవ్వవు, గోల్స్ రీచ్ అవ్వరు, అసలు ఉంటారో లేదో కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కన్నీ పెంచుకున్న తర్వాత పేరెంట్స్ అయినా, పెరిగిన తర్వాత బాధ్యత తీసుకున్నటువంటి పిల్లలైనా సరే అప్రమత్తంగా ఉండాలి. గురువుల దగ్గర అయితే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అసలు వెళ్ళకూడదు. మనకి ఏ సమస్య లేకుండా హాస్పిటల్కి ఎందుకండి, సమస్య లేకుండా హాస్పిటల్కి ఎందుకు? కాబట్టి ఏ సమస్య లేకుండా గురువు దగ్గరికి వెళ్ళి నాశనం అవ్వటం కన్నా మన ప్రయత్నం మనం చేసుకుంటాలి. మనకి నిజంగానే ఇష్టం ఉంది అంటే కనుక ఆ ప్రయత్నం వారికి తెలియచేయాలి. అదృష్టం ఉంటే అవుతుంది, లేకపోతే లేదు. ఇలాంటి దొంగ సాగుబుద్ధుల దగ్గరికి, దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళేసి డబ్బులు పోగొట్టుకొని ఇలాంటి హిప్నటైజ్ బ్లాక్ మెయిల్ చేసుకుంటే ఖచ్చితంగా జనం మాత్రం ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా ఇంకో మాట చెప్పంటే నాశనం అయిపోతారు. ప్రపంచం ఎప్పుడో మునిగిపోతుంది కాదు, ఖచ్చితంగా ఇలాంటి వాటి వల్లే మనం ముంచుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. అలానే మరొక అధ్యయనంలో వీటి గురించి సూక్ష్మంగా మరొక విశేషంగా మనం తెలియజేస్తున్నాం. సో ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, తంత్రం అనేది నిజంగానే ఉంది, దానికి పరిష్కారాలు ఏంటి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మీరు క్లియర్గా చెప్పినారు. సో గురుగారు చెప్పినట్లుగా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.